వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ జనని. హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత వీఐపీలు సెలబ్రిటీల బౌన్సర్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బౌన్సర్ల వల్లే సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగిందన్న చర్చతో ప్రభుత్వం పోలీసులు కూడా వారిపై సీరియస్ గా ఉన్నారు. అల్లు అర్జున్ బౌన్సర్లను పోలీసులు ఈ కేసులో నిందితులుగా కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల విధులేంటి, వారిని ఎలా తీసుకుంటారు, పేమెంట్స్ ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. బౌన్సర్స్ లేకుండా సెలబ్రిటీలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. కానీ చాలాసార్లు వారి వల్ల ఫ్యాన్స్ ఇబ్బందులు పడ్డారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం ఇరుకున పడుతున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్లో బౌన్సర్ల అతి వల్లే రేవతి చనిపోయారు. వారి బిడ్డ హాస్పిటల్ పాలయ్యాడు. దీంతో బౌన్సర్ల వ్యవహార శైలితో పాటు వారి రిక్రూట్మెంట్ నిర్వహణపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇప్పటికే బౌన్సర్లకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. బౌన్సర్ గా తీసుకోవాలంటే గతంలో పనిచేసిన అనుభవం, శారీరక దారుఢ్యం, వయసు, స్థానిక పరిస్థితులపై, తాను పనిచేస్తున్న వీఐపీ లేదా సెలబ్రిటీపై అవగాహన, ఇలా ఎన్నో అర్హతలు అవసరం. బౌన్సర్లకు ప్రస్తుతం వారి అనుభవం, వయసు, ఇతర అర్హతల ఆధారంగా 20,000 నుంచి 40-50 లక్షల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. వీరిని ప్రధానంగా ఏజెన్సీల ద్వారానే రిక్రూట్ చేసుకుంటారు. సదరు ఏజెన్సీలు వీఐపీలు సెలబ్రిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాల ఆధారంగా వీరికి పేమెంట్స్ చేసి నియమిస్తారు. బౌన్సర్ల వల్ల డ్యూటీలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే సదరు ఏజెన్సీ బాధ్యత వహిస్తుంటుంది. అయితే పలు సందర్భాల్లో పోలీసులు కూడా వీరి విషయంలో జోక్యం చేసుకుని కేసులు నమోదు చేస్తుంటారు. అలాగే ఏజెన్సీ పైన కేసులు పెడతారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో అదే జరిగింది. వీఐపీలు పబ్లిక్ ఫంక్షన్లకు బౌన్సర్లను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా పోలీస్ పర్మిషన్ అవసరం లేదు.